దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, లోకాసు వార్తలో యేసు ప్రభువారు లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని సెలవిస్తూ ఉన్నారు. ఎందుచేత యేసు ప్రభువారు ఈ మాట చెప్పినారు? ఎందుకంటే ఈ కడవరి దినాల్లో దేవుని నమ్ముకుని కూడా లోతు భార్య వలె ఇహలోక సంబంధమైన వాటి అందే మనసు పెడుతూ ఉన్నారు. పర సంబంధమైన వాటిని వెతకటానికి, పర సంబంధమైన వాటిని కోరుకునటానికి బదులుగా ఇహలోక సంబంధమైన వాటి అందే మనసు పెట్టి ఇహలోక సంబంధమైన వాటినే కోరుకుంటూ దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుని మాట, దేవుని చిత్తాన్ని విస్మరిస్తూ దేవునికి దూరం అయిపోతున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏదైతే ఈ కడవరి దినాల్లో తన ప్రేమగల హెచ్చరిక మాటలు మనకు తెలియజేస్తున్నాడో మరి మనం విని అవలంబించినట్లయితే మనం ధన్యులమవుతాం. దేవుడు హెచ్చరించాడు, వెనక్కి తిరిగి చూడొద్దు, మీ ప్రాణాన్ని రక్షించుకోవటానికి ఈ ప్రాంతం నుండి పారిపోమని చెప్పినాడు. కానీ అందరూ బాగానే ప్రాణాన్ని రక్షించుకుంటానికి పారిపోతుంటే లోతు భార్య వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభముగా మారిపోయింది. కాబట్టి దేవుడు ఎప్పుడైతే మనల్ని హెచ్చరిస్తున్నాడో ఆ ప్రేమగల హెచ్చరిక మాటలు విని విధేయులమైనట్లయితే మనం ఎంతో ధన్యులమో కాగలుగుతాం. దేవునికి స్తోత్రం.